హాయ్ ఆల్, వెల్కమ్ టు హనీషియో వ్లాగ్స్. ఫైనల్లీ వచ్చేసిందండి వీడియో. మా తమ్ముడు పెళ్లి వ్లాగ్ అయితే కాస్త లేట్ అయింది. నా దగ్గర ఫుటేజ్ లేదని చెప్పేసి లేట్ చేశాను. చేయకుండా ఉండాల్సింది, అప్పుడే పోస్ట్ చేసేయాల్సింది. ఏం పర్లేదు, లేట్గా అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చేసిందండి. ఈ వ్లాగ్ వచ్చేసి మా తమ్ముడు మ్యారేజ్ వ్లాగ్. చూసేయండి మరి మీరే. మార్నింగ్ నుంచి మా బాబాయ్ అయితే ఆడుతూనే ఉన్నాడు. ఎక్కడ ఇంపార్టెంట్ అక్కడ అసలు లేడు. హల్దీలో లేడు అస్సలు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే హల్దీలో ఉండడు. నెక్స్ట్ పెళ్లి టైంకి వచ్చి రెడీ అయ్యి కూర్చున్నాడు. వాళ్ళ మామ పెళ్లి చూడాలి కాబట్టి. ఇంకా ముహూర్తం వేగంగా అండి, 7:15 కల్లా ముహూర్తం ఉంది. సో పెళ్ళికొడుకు కూడా పందిరి దగ్గరికి వచ్చాడు. పందిరిలో కూర్చున్నాడు. ఇంకా ఇక్కడేమో నేను తాలిబొట్టు ఇవన్నీ ఉంటాయి కదా, కాలిమెట్లు ఇవన్నీ గౌరీ పూజలో పెడతాం. పంతులు గారికి అవన్నీ ఇస్తున్నాను నేను ఇక్కడ. ఇక్కడొచ్చేసి జీలకర్ర బెల్లం పెడతారు కదా, టైం అయిపోయింది. ఇంకా పెళ్లి కూతుర్ని ఫాస్ట్‌గా తీసుకొచ్చేయండి అని చెప్తున్నాననమాట. శ్రావ్యాన్ని తీసుకొచ్చేయండి అని చెప్పేసి చెప్తున్నాను. చూసేయండి మరి మీరే. పెళ్ళిని ప్రాపర్‌గా చూడాలనుకునే వాళ్ళు ఐ యామ్ వెరీ సారీ అండి. ఎందుకంటే పెళ్ళిలో కొన్ని బిట్స్ నా దగ్గర లేవు అసలు. నా దగ్గర ఉన్న బిట్స్‌ని యాడ్ చేసి మీకు బ్యూటిఫుల్ వ్లాగ్‌లా మీకు చూపిస్తున్నాను అంతే. ఎందుకంటే నేను షూట్ చేయలేదు. ఫుల్ బిజీగా ఉండడం వల్ల మా కెమెరామెన్ షూట్ చేశాడు. సరిగ్గా అస్సలు తీయలేదండి. దానివల్ల కొన్ని బిట్స్ ఉన్నాయి, కొన్ని బిట్స్ లేవు. అందుకే ఇలా ఉంది. ప్రాపర్ అయితే నా దగ్గర లేదు పెళ్లి బిట్స్ అన్నీ కూడాను. ఇక్కడ కన్యాదానం అయింది కదా, ఆ కన్యాదానం అయిన వాటర్ ఆడపిల్ల తీసుకువెళ్ళి మొక్కలో పొయ్యాలంట, పచ్చని చెట్టులో. సో ఇక్కడ అదే చేస్తున్నా. ముహూర్తం వేగంగా కాబట్టి కొంచెం కంగారు ఎక్కువగానే ఉందండి నాకు. నా ఫేస్‌లో తెలుస్తుంది ఆ కంగారు అదంతా కూడాను నీట్‌గా. నాకు అప్పుడు తెలియలేదు. ఇప్పుడు వ్లాగ్స్, వీడియోస్ చూసుకుంటుంటే నాకు తెలుస్తుంది. నైట్ మా సియో బేబీ లుక్ అయితే సూపర్బ్ అండి. చాలా అంటే చాలా బాగా క్రియేట్ చేశారు బ్యూటీషియన్ అయితే. థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ హడావిడిలో మనకి మనం రెడీ అవ్వడం చాలా కష్టం. బ్యూటీషియన్‌ని పెట్టుకోవడం చాలా ప్లస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఈ హడావిడికి నేనైతే అంత ప్రాపర్‌గా రెడీ చేసేదాన్ని కాదు. అంత టైం కూడా అసలు లేదు. నాకు నేను రెడీ అవ్వడమే చాలా కష్టము. ఇక్కడ గౌరీ పూజ అవుతుందండి. మా హనీ బాబు, షియు పాప అయితే ఇద్దరు కూడా చాలా ఎక్సైటింగ్ మీద ఉన్నారు వాళ్ళ మాయి పెళ్లి చూడడానికి. ముహూర్తం వేగంగా అవ్వడం వల్ల పిల్లలు కూడా దగ్గరుండి కూర్చొని మరీ పక్కన నుండి చూశారు. వాళ్ళ అత్త అంటే ఇద్దరికి కూడా చాలా చాలా ఇష్టము. చూడండి ఎంత నీట్‌గా అబ్జర్వ్ చేస్తున్నాడో, పెళ్లి మొత్తాన్ని అలా చూస్తూ ఉన్నాడు. పెళ్ళైనంత వరకు అక్కడే ఉన్నాడు మండపం పైనే. ఇద్దరు కూడా వాళ్ళ మాయ పెళ్ళిని దగ్గరుండి చూశారు. అది ముహూర్తం వేగంగా అవ్వడం నాకు ప్లస్ అయింది. పిల్లలిద్దరు కూడా లేచే ఉన్నారు. లేదంటే మా పాప పడుకోపోద్ది.
పంతులు గారు టోపీ పెట్టండి అన్నారు పెళ్ళికొడుక్కి. కానీ టోపీ పెట్టడానికొస్తుంటే ఈ లోపల శ్రావ్య కంట్లో ఏదో పడిపోయిందనమాట. సో, ఇంకా టోపీ చేతికిచ్చేసి నేను తన కంట్లో ఏదో పడితే అది తీస్తున్నా ఇక్కడ. చూడండి. ఫైనల్లీ మా తమ్ముడి పెళ్ళైతే అయిపోయింది. చాలా చక్కగా, చాలా హ్యాపీగా, చాలా ఘనంగా, చాలా నిండుగా జరిగింది. ఫైనల్లీ నా టైం అయితే వచ్చింది. ఆడపడుచు మరదలికి కాలి మెట్లు తొడగాలి కదా! సో, ఇక్కడ నేను కాలి మెట్లు పెడుతున్నాను. మనకి చుట్లు కొనేటప్పుడు వాటికి పింక్ కలర్ దారం చుట్టు ఉంటుంది. అవి ఇక్కడ ఇప్పుతున్నాను. మేము ముందు నుంచి అది విప్పి రెడీ చేసుకోలేదనమాట. ఆ చుట్లు కూడా చాలామంది లూజ్ చేసి తెచ్చుకుంటారంట. నేను అది లూజ్ కూడా చేయించలేదు. సో, అక్కడికక్కడే కొంచెం ఇప్పాము. ఇప్పడం వల్ల టైం పట్టింది. అది నేను విప్పలేకపోయాను. మా హస్బెండ్ దానికి నాకు హెల్ప్ చేశారు. తను కొంచెం లూజ్ చేసిస్తే నేను ఈజీగానే పెట్టేశాను. మధ్యలో ఫోటోగ్రాఫర్ కొంచెం ఇటు చూడండి అలా ఇటు పట్టుకొని అంటే ఇంకా అటువైపు చూశాననమాట ఫొటోస్ కోసం. దగ్గరికి ఎలా చేసి
హరీష్ గారు పెళ్ళిలో పిల్లలు కూడా ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. పెళ్ళి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ వచ్చేసి ఇద్దరికి కొన్ని స్టిల్స్ అవి తీస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇంకా శ్రావ్య వాళ్ళకి ఒక ఆచారం ఉందంట. శ్రావ్యకి అందములు ఉంటారు కదా, తమ్ముడు అన్న వరుస వచ్చేవాళ్ళు నవీన్ కాళ్ళకి బొందు పెడతారంట. ఇది మాకైతే ఈ ఆచారం లేదు, శ్రావ్య వాళ్ళకి ఉందంట. సో ఇక్కడ మా హస్బెండ్ ఆ బొందు తొడుగుతున్నారు. అది ఊరికనే పడిపోతూ ఉంది, కొంచెం లూజ్గా ఉంది. సో అది పడిపోయింది. మళ్ళీ ఇది రెండోసారి అనమాట ఇది పెట్టడం. దొరికింది, వెంటనే దొరికితే మళ్ళీ పెట్టారు. లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఉన్నట్టు ఊహించుకోండి. ఇష్టకామ్యార్థ శైలుధ భగవాంస ప్రసిద్ధీర భవంతులు. రెగ్యులర్ కొంచెం లోపల పెట్టి కంఫర్ట్ లేదు.
నేను మా ఆయన నవీన్తో కలిసి వచ్చాను. నువ్వు చెప్పు. నేను భావేష్ రాగతో వచ్చాను. కలిసి వచ్చాను. కలిసి వచ్చాను. ఓకే. ఓకే. కలిసానా వచ్చాను లోపల అలా దేవుడి దగ్గర దీంట్లో పంచదార ఇంకా కలిసి తీసుకొస్తాను. దండం పెట్టండి. ఫైనల్లీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూడా గృహప్రవేశం చేసేశారు. మా తమ్ముడు ఈ పెళ్లి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.